విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొల్తనాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కేజీహెచ్ ఆకస్మిక తనిఖీలో మంత్రి బాల వీరేంద్ర స్వామి స్పష్టం. ఎస్పీ వర్గీకరణ సమాజ న్యాయ సూత్రాలకు గాను విరుద్ధంగా ఉందన్న మాల మహానాడు, మాదిగ మహానాడు వర్గీకరణ ఇది అంటూ విమర్శలు చేసిన ప్రతిపాడ రాంబాబు. నగర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరిగిన శుభ శుక్రవారం ప్రార్థనలు. ప్రభువు 7 మాటలను సందేశంగా అందించిన దైవజనులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా బాల వీరేంద్ర స్వామి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని విశాఖ కేజీహెచ్లో అన్ని విభాగాలను మంత్రి నేడు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి ఆసుపత్రిలోనే పర్యటించి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సౌకర్యాలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కేజీహెచ్లో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీనిచ్చారు. ₹1 కోటి నిధులతో క్యాజువాలిటీ వార్డులో మరమ్మతు చేస్తున్నామని అన్నారు. కొత్తగా మరో గైనకాలజీ వాటికి ప్రతిపాదనని పంపమని, త్వరలోనే విస్తరించే అవకాశం ఉందని వెల్లడించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో నిలవడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. ఓపెన్ చేశాక ఎక్స్పైరీ డేట్ కొన్ని ఇచ్చారు, కొన్ని మిస్ అయ్యి అది సేఫ్ అంటే నాట్ స్టాండర్డ్ ప్రాక్టీస్ కదా. ఎవరపై మన పని ఏం బాగాలేదు అమ్మా, షుగర్ కడుపు నొప్పి వచ్చింది. అదే కటింగ్ టు సిమ్టమ్స్ డయాగ్నోస్ జరిగాయా? ఏ ఏరియా నుంచి ఒడిషా ఏమైంది? ఎంతసేపు అయింది వచ్చి చూసారా? మందులు అని ఇచ్చారా? టెస్టులు రెడీ తీసుకున్నారా? ఏమి పెట్టకుండా రాజు అంటేనే పక్క రేపు రేవులు ఒకటైనాక మనకి గ్లాసెస్, రన్నింగ్ గ్లాసెస్, డిస్ప్లే పాత్రలు కలిపినాయి కదా, మెటీరియల్ కనిపిస్తూ ఉంటే మనం లాక్ చేసే సిస్టమ్ పెట్టచ్చు కదా. డోర్స్ దానిలో వెంటిలేషన్ పోయింది. అటువైపు అయితే రూమ్ వాడుతుంటే సరే లేదా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ చేస్తే వెంటిలేషన్ ఓకే. లాస్ట్లో మాట్లాడతాం మీతో. అమ్మా ఎలా వాడాలో చెప్తారా? ఏమ్మా ఎప్పుడు వాడుతున్నాయి కదా? చెప్తావా? పాతవేనా? కొత్త వేస్తే ఎలా చెప్తా? వినిపించొద్దమ్మా బయటికి. ఏమ్మా ఇది ఎప్పుడు వేసుకోవాలి? ఏమ్మా ఉదయం వడ్డీ రాత్రి నిండా చెప్పారమ్మా తెలుసా? ఈ కౌంటర్లో అమ్మ ఎవరమ్మా? కూడా
ఈరోజు కేజీహెచ్లో పరిశీలన చేసి ఉన్న సౌకర్యాలు మెరుగుపరచడం, వచ్చేటువంటి రోగులకు కావచ్చు, వాళ్ళ యొక్క అటెండెన్స్కి కావచ్చు సౌకర్యాలు మెరుగుపరచడం చేయాలనే లక్ష్యంతో విజిట్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు కొద్ది పబ్లిక్ హాల్ అయితే డాక్టర్స్కి ఎమర్జెన్సీ కూడా తక్కువ, అంటే ఎలక్టివ్ తక్కువగా ఉంటే ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజే పెట్టుకోవడం జరిగింది. క్యాజువాలిటీకి ఆల్రెడీ 1 crore తోటి మనం రెనోవేషన్ చేస్తున్నాం. రెనోవేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. కొంత సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఐసీయూలు, గైనిక్, తర్వాత మిగిలిన వాటి కూడా చూసి ఇంప్రూవ్మెంట్ కోసం ప్రభుత్వం నుంచి చేయాలనే విషయం మీద ముందుకెళ్తాం. ఏదన్నా ఉన్నా కానీ ముందు సలహాలతో వెళ్దాం. ఎందుకంటే నేను కూడా ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్ ప్రోడక్ట్, అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అప్పటికి ఇప్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏం చేయాలనేది, ఎందుకంటే ఉత్తరాంధ్రనే కాదు ఒరిస్సాలోని దక్షిణ ప్రాంత జిల్లాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీడియా ద్వారా కూడా గత 10 నెలల నుంచి ఇక్కడ కొన్ని లోపాలు ఉన్న వాటిని కూడా గ్రహించడం జరిగింది. ఎందుకంటే జరుగుతున్న విషయాలు మీడియా కూడా ఎప్పటికప్పుడు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మీరు తీసుకొస్తున్నటువంటి వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సమీక్షలో మనం ఏం చేయాలి ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తున్నాం. దీంతోపాటు కొత్తగా ఒక క్యాజువాలిటీ బ్లాక్ కోసం కూడా మనం ప్రపోజల్ సిఎస్ఆర్ కింద పెట్టున్నారు. ఇదే విధంగా ఇంకొకసారి విజిహెచ్లో కూడా చేసి మనకి రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం ఏదైతే ఉందో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. మీకు ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు, మీరు ఈ రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలకు కూడా 2.5 లక్షలతో ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్, ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి 25 లక్షల రూపాయలు వైద్య సేవకి ఈ విధంగా చేసుకోవడం ముందుకెళ్తున్నాం. సర్వీసెస్ నాణ్యంగా మెరుగైనగా ఉండాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం అండి. ముఖ్యంగా కేజీహెచ్లో మందులు కూడా అంటే వారసత్వ సంపద. ఈరోజు మీరు చెప్పే సమస్యలకైనా కానీ సిబ్బంది అనేది ఈ రోజు వచ్చింది కాదు, గతంలో ఉన్నటువంటి కొరతలు ఉన్నాయి. అప్పటికీ కూడా చాలా వరకు రిక్రూట్మెంట్ చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం. అవసరమైతే డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు కూడా తీసుకుని రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం. సిబ్బందిని నింపేదానికి చర్యలు తీసుకుంటున్నాం, సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఇస్తున్నాం. డ్రగ్స్ కూడా అంటే ప్రస్తుతం కొరతలు ఉన్నాయనేది మా దృష్టికి రాలేదు, కానీ మీరు అంటున్నారు కాబట్టి చెక్ చేద్దాం. ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో స్ట్రెంగ్తనింగ్ కోసం వెళ్తున్నాం. విశాఖలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుభ శుక్రవారాన్ని పురస్కరించుకొని పలు చర్చిల్లో క్రైస్తవ సోదరులు ఉదయం నుంచి ప్రార్థనలు చేస్తూ నగర పురవీధిలో కీర్తనలు గావించారు. సిలువ చేత పట్టుకొని ప్రార్థనలు చేస్తూ సిలువ ధ్యానాన్ని చేశారు. పాస్టర్లు గుడ్ ఫ్రైడే సందేశాన్ని అందించగా యేసును సిలువ వేసిన రోజును గుర్తు చేసుకున్నారు. సిలువ వేసే క్రమంలో పలికిన 7 మాటలను మత పెద్దలు వినిపించారు. చర్చల్ని భక్తులతో కిటకిటలాడాయి. యేసు నామాన్ని జపిస్తూ భక్తులు పులకించిపోయారు. క్రీస్తు త్యాగాన్ని కీర్తిస్తూ సర్వజన రక్షణను కోరుతూ ప్రార్థనలు చేశారు. ప్రేమ కరుణ త్యాగానికి ప్రతీక అంటూ జీసస్ను కొనియాడారు. ఊరంతా తిరిగి వాక్యం ముందు పడిపోయినట్టుగా ప్రభు మూడవసారి పడిపోతున్నారు. వారికి మనం పాప సంకేతం నేర్పిస్తూ ఉంటాం. ఒక విధంగా వీళ్ళు ఆ పిల్లలు మనం ఏం చేయాలి, వాళ్ళు పాప సంకేతం చేస్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత అక్కడ పాప సంకేతం అమ్మగారి మాట వెళ్ళలేదండి, స్టడీలో మాట్లాడారండి, ఇవి చెప్తూ ఉండేవారు. వాళ్ళు పోటీ మరి అమ్మగారి మాట జరగకపోవడం ఇవన్నీ తప్ప చేయించారు. అయితే వాళ్ళు పోటీ వెళ్ళిపోయారు. అయినా అక్కడ కూడా చెప్తుంటారు, అంటే తీసుకుంటారు, అవే ఒక విధంగా వదిలిస్తూ ఉంటారు. ఈ చిన్నపిల్లల సమయం ఏమిటి, వాళ్ళ మనస్సాక్షి నేర్పిస్తూ ఆ విధంగా వాళ్ళు మరి మంచి మనస్సాక్షిని కలిగి ఉండే సహాయము చేయాలి. ఆ తర్వాత వాళ్ళు యవ్వన ప్రయాణానికి వచ్చేటప్పటికి కొంత అవగాహన వస్తుంది. ఏది చావైన పాపము, ఏది స్వల్ప పాపము అనేటువంటి ఏమవుతుంది, ప్రమాదం ఉంది.
అంటే పూర్తిగా విరుద్ధమైన మాట. ఈరోజు ఎవరు చెప్తారు, రేపు పూర్తిగా విరుద్ధమైన మాట చేస్తూ వెళ్ళాడు, బోధించాడు, చక్కని బోధన చేశాడు. కానీ ఏమైంది, పొలమారు మున్సిపట్టాడు. అలాగే మనం చేస్తేనేమో సంవత్సరాలు మాట్లాడే రాజకీయాలుగానే రాజకీయాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఈరోజు మనకు కూడా ఆ టైంలో వచ్చేమో మళ్ళా బ్రతికించడం. నేటి యువతరం ఆశిస్తున్న వాటికంటే అధికమైన సాంకేతిక సౌకర్యాలతోని వెస్పా అప్రిలియో టువోనో 457 విశాఖ నగరంలో పెదవాల్తేరు వోరా మోటార్స్ షోరూంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ భరత్, గౌరవ అతిథిగా ఇండియా క్రికెటర్ కెఎస్ భరత్, రెడ్ మ్యాగజైన్ పబ్లికేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చందు తిప్పల, పియోజియో రీజనల్ మేనేజర్ ఎం క్రాంతి కుమార్ హాజరై నూతన 2-వీలర్ టువోనో 457ను ఆవిష్కరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న యువతరం భద్రత కూడా పాటించాలని సూచించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు. యువతరాన్ని ఆకర్షించే తాజా డిజైన్స్తో ఎర్గోనామిక్స్తో 457 ప్లాట్ఫామ్ పైన నూతన నేకెడ్ స్ట్రీట్స్ బైక్ విశాఖలో అందుబాటులో తీసుకొచ్చిన ఓరా మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి కృష్ణకాంత్, జానకిరామ్లను అభినందించారు. కృష్ణకాంత్, జానకిరామ్లు సంయుక్తంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా విడుదలైన అప్రిలియో టువోనో 457 ఎక్స్ షోరూం ధర ₹3,96,149 ఉందని చెప్పారు. 3 సంవత్సరాలు వారంటీ, 3 ఉచిత సేవలు, RSA అదనపు ఖర్చు లేకుండా చేర్చబడ్డాయని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. కవర్ చేస్తారు. సో నథింగ్ మచ్ టు యాడ్, బట్ ఎస్ అందరూ ఎవరైతే ఈ బైక్ తీసుకొని ఎంజాయ్ చేస్తారో సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో బీ రెస్పాన్సిబుల్ అండ్ డెఫినెట్గా ఈ బైక్ ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు ఓరా మోటార్స్ అండ్ కృష్ణకాంత్ అన్న టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ and all the very best for the new bike launch and congratulations Krishnakant garu for launching this in Visakhapatnam. Thank you. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఏప్రిలియా టువోనో 457 అని ఒక స్పోర్ట్స్ బైక్ని ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే కృష్ణాంత్ గారు ఇప్పుడే చెప్తున్నారు, ఓరా మోటార్స్ దేశవ్యాప్తంగా వెస్పా డీలర్స్లో #1 డీలర్గా ఒక స్థానం పొంది చాలా బాగా చేస్తున్నారు. నేను ఇందాకే ఈ స్పీడ్ బైక్స్ గురించి అడిగాను. విశాఖపట్నంలో స్పీడ్ ఎంజాయ్ చేయాలి, సేఫ్టీ కూడా అందరూ ఎంజాయ్ చేయాలి. అందుకే యువతందరినీ కోరేది ఏంటి అంటే హెల్మెట్ తీసుకోండి, బైక్ని ఎంజాయ్ చేయండి. ప్రత్యేకంగా ఈ బైక్ గురించి ఏమని చెప్పారంటే ఇది రేసింగ్ సర్క్యూట్స్లోనే కాదు సిటీలో కూడా వాడడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. అందుకే దీన్ని నేకెడ్ వర్జన్ అంటారు. Aprilia Tuono 457. So I wish Ora Motors, Krishnakant garu and the entire dealership team all the best, and I hope that citizens of Vizag and others ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా ఈ బైక్ ఎంతూజియస్ వచ్చి ఈ బైక్ ఇట్లాంటి బైక్స్ని ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం 3 విభాగాలుగా వర్గీకరణ జరిపి రిజర్వేషన్ను డిఎస్సీ నుంచి అమలు చేస్తామని తెలపడంపై మాల మహానాడు అధ్యక్షుడు పతివళ రాంబాబు మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మాల మహానాడు ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగిందని ఆరోపించారు. ఇది కేవలం మాదిగ మహానాడు చేసిన వర్గీకరణ అని వ్యాఖ్యానించారు. 1 మెన్ కమిటీ రాజీవ్ మిశ్రా అందించిన నివేదిక ప్రకారం
వర్గీకరణను జరపలేదని విమర్శించారు. 2024లో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా వర్గీకరణ చేశామని తెలుపుతున్న సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. 26 జిల్లాల్లో ఆర్థిక సామాజిక విద్య ఉపాధి రంగాల్లో సర్వే జరిపి ఆ సర్వేను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఉపవర్గీకరణ అంశం మీద ఆర్డినెన్స్ జారీ చేసిందో ఆ యొక్క ఆర్డినెన్స్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు స్ఫూర్తికి విరుద్ధమని చెప్పి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారిలో అడ్డుగోలుగా ఆగమేఘాల మీద ఈ యొక్క జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము మాల మహానాడు ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే, ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అంశం మీద తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుల తాలూకా సారాంశం ఏంటంటే, ఎస్సీలకు సంబంధించినటువంటి 59 ఉపకులాల్లో చాలామంది ఉపకులాల్లో వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు వెనకబడితనాన్ని ఎంపీరియల్ డేటా కింద ఆ డేటాని తీసుకొని వాళ్ళ తాలూకా సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలకు సంబంధించినటువంటి డేటాను అంతటినీ కూడా స్వీకరించి దాని ద్వారా ఈ వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తే, సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ని ఏ ఒక్కదానిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుసరించకుండా ఆర్డినెన్స్ జారీ చేయడం చాలా మేమైతే ఈ మాల మహానాడు ద్వారా ఖండిస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఎస్సీలు అసలు ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షనే 341 ఆర్టికల్కి విరుద్ధం. 341 ఆర్టికల్ ఏం చెప్తుంది, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళందరినీ కూడా ఒకే షెడ్యూల్లో పెట్టారు కాబట్టి ఆ షెడ్యూల్ని మార్చాలన్నా సవరణ చేయాలన్నా కేవలంగా కేంద్ర ప్రభుత్వం మాత్రమే అది పార్లమెంట్లో బిల్లు పెట్టి 3/4 మెజార్టీతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దానికి జాతీయ ఎస్సీ కమిషన్ ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ లేకోకుండా 341 ఆర్టికల్ని అనుసరించుకుంటా సుప్రీంకోర్టు ఏమో గైడ్లైన్స్ ఇచ్చింది కాబట్టి, సుప్రీంకోర్టు ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కాబట్టి ఆ న్యాయస్థానానికి గౌరవిస్తూ ఎస్సీ వర్గీకరణని చేసుకోవచ్చని చెప్పారు, రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పారు కాబట్టి మేము కూడా దానికి ఆమోదం తెలపడం అనేటువంటి జరిగింది. ఆమోదం తెలిపినప్పటికీ కూడా ఏ ఒక్క అంశాన్ని ఒక దళిత సంఘాలని పిలవటం కానీ, అలాగే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ ఏదైతే కమిషన్ వేసిందో రాష్ట్రం మీద వాళ్ళ స్థితిగతుల మీద అధ్యయనం చేయమని, ఆ స్థితిగతుల మీద అధ్యయనం చేయమని చెప్పి ఆయన రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషను రిపోర్ట్ని కూడా పరిగణలో తీసుకోలేదు. రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ ఏం చెప్పింది, జిల్లాను యూనిట్గా చేసుకొని చేయమని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ కూడా ఈ ప్రభుత్వం తీసుకోలేదు. అదేవిధంగా ఎవరైతే ఎంపీరియల్ డేటా ప్రకారంగా ఎవరైతే వెనుకబడితనం ఉన్నారో ఆ వెనుకబడి ఉన్నటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ముందు భాగాన్ని పెట్టమని చెప్పేసి ఈ కమిషన్ కూడా సూచించడం జరిగింది. జీవీఎంసీ కార్పొరేటర్లో అధిక సంఖ్యలో యాదవ కులానికి చెందిన వారే ఉండటం వల్ల హరి వెంకట కుమారిని మేయర్గా వైసీపీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించారు అంటూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఒక బీసీ మహిళ మీద కూటమి ప్రభుత్వానికి ఎందుకంత అక్కసు అంటూ ప్రశ్నించారు. లాసెన్స్ బే కాలనీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడారు. కూటమి పరిపాలన చేపట్టి సంవత్సరం కాలవుతున్నా రాష్ట్రంలోని సంపదను సృష్టించలేదని అన్నారు. చేతకాని అమ్మే మద్దలు సరిగా మూగలేదన్నట్లు కూటమి పాలన వైసీపీ పాలనపై ఆరోపణలతోనే సరిపోతుందని అన్నారు. మిర్చి రైతులకు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా గిట్టుబాటు ధర కల్పించలేకపోయారని ఆరోపించారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నాయుడు నిజం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధమైన స్పందన లేదు. ఒక్క ప్రక్రియ మీద వచ్చి ఒక్కరి మీద
చట్టపరమైన చర్యలు లేవు. చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకునే సందర్భం లేదు. మాటలు మాత్రం చెప్తుంటారు. మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో వచ్చి పరిశ్రమలు వస్తాయి? ఏ రకంగా పారిశ్రామికవేత్తలు నిలదొక్కుంటారు? ఏ విధంగా వాతావరణాన్ని మీరు సృష్టిస్తారు? ఇప్పటికే సంవత్సర కాలం అవుతుంది. ఎంతసేపు మాటలు. ఇవాళ పత్రికలు చూసాం, ఇవాళ కూడా ఇలాంటి సంఘటనలు. వాటితో పాటు ఓ పక్క విద్యుత్ ఛార్జీలని మరి భారాన్ని వచ్చి పెంచి తిరిగి అది వచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని వాళ్ళ మీద నిందమోపడం. చేతకానం వచ్చి మధ్యవాడు సరిగ్గా వాయించలేదు, అందుకే నేను వచ్చి గెంతలాయిపోయానని చెప్పినట్టుగా ఉంది. ఆ ట్రోప్ ఛార్జీలది ఇంకెంత ప్రపోజించండి. మీరు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి వాటిని అందుకోవచ్చు కదా. ఎందుకు ప్రజల మీద మా భారం మోస్తున్నారు? ఒక పక్క అది లేదు, ఇంకో పక్క అట్టాసంగా చెప్పారు, మిర్చి రైతులను ఆదుకుంటాం, గిట్టుబాటు ధర ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూ అయింది. మిర్చి రైతు 11,500 రూపాయలు కొంటాం మేము, కొనకపోతే అమ్మపోతే మేమే కొంటామని చెప్పి ఆ రోజు చెప్పిన మాటని మర్చిపోలేదు కదా. 1 కేజీ అని కొన్నారా ఈ ప్రభుత్వం? మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి నిన్నగా మనం మిర్చి రైతు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం కదా. ఇవాళ కూడా వాటితో పాటు పొగాకు రైతులు, అసలు ఏ రైతుకి మీరు గిట్టుబాటు ధర ఇస్తున్నారు? మీరు చెప్పిన మాటని ఏ విషయంలో మీరు మాట మీద నిలబడి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు? ఎక్కడ చూసినా కనిపించట్లే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి నాన్న ఉందో, వ్యవసాయం శుద్ధ దండగా, వ్యవసాయం చేయడం వల్ల వృధా అనే మాట ఎదుగుతుందో అది సాధకం చేసుకుంటున్నారు. పైపెచ్చు గొప్పగా మాటలు మాత్రం ఎక్కువ మాటలు మాట్లాడుతుంటారు. ఏంటిది? అందుకే అడుగుతున్నాను సూటిగా, ప్రభుత్వం ఉందా లేదా? పరిపాలన ఏ విధంగా మీరు ఇచ్చిన మాటని ఏ ఒక్కటి నిలబెట్టుకుంటున్నారో చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ జరిగిన సంఘటనలు ఏవైతే ఈ దౌర్జన్యాలు జరిగాయో, ఈ సంఘటన మీద ఏ ఒక్క సంఘటన మీదైనా ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ ఒక్కటి చర్య తీసుకుందా? చట్టపరంగా వాళ్ళ మీద ఏమైనా తీసుకుందో చెప్పనండి. పంచాయతీలు చేస్తారు, పంచాయతీలు నీకెంత, నాకెంత, ఆడికెంత, ఈడికెంత అని. ఏడితే ఏంటిది? పంచాయతీ ఏంటి? ఆలోచన ఉండాలి కదా. దౌర్జన్యానికి ఎక్కడైనా అడ్డు ఉండాలి కదా. అదిలే పోనీ రైతాంగానికి గిట్టుబాటు ధర ఇస్తానంటే నేను అడుగుతున్నాను. మిర్చిలో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఎక్కడైనా ఒక టన్ను మిర్చిని కానీ, ఒక క్వింటాల్ మిర్చిని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కొనుగోలు చేసిందా మీకున్న ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా? లేదు. పొగాకు రైతులు, కోస్తా జిల్లాలో పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులకి మీరు ఏమైనా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తున్నారా?
విశాఖ రుషికొండ ప్యాలెస్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యూజియంగా ప్రకటించాలి అంటూ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో లభించిన బౌద్ధ చారిత్రక అవశేషాలను హైదరాబాద్ నుంచి తిరిగి రప్పించాలని అన్నారు. రుషికొండ ప్యాలెస్ను తూర్పు మ్యూజియంగా ప్రకటించాలని కోరారు. జాతీయ అంతర్జాతీయ సెమినార్లకు పరిశోధనలకు కావలసిన సాంకేతిక సౌకర్యాలను కల్పించాలని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం చొరవ చూపాలంటూ విజ్ఞప్తి చేశారు. బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ వారు ఈరోజు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. గత 5-6 నెలల క్రితమే ఏమిటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఉన్నటువంటి అద్భుతమైన కట్టడం ఏదైనా ఉందంటే దేశం మొత్తంలో అద్భుతమైన కట్టడం, రాష్ట్రంలో దేశంలో అద్భుతమైన కట్టడం ఏదైనా ఉందంటే మన విశాఖపట్నం ఋషికొండ ప్యాలెస్. ఋషికొండ ప్యాలెస్ గత ప్రభుత్వం వాళ్ళు వేరే ఆలోచనలు కట్టుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ అద్భుతమైన కట్టడాన్ని ఏం చేయాలని ఆలోచనలో పడింది. ఆ ఆలోచనలు పడిన వెంటనే మేము ఏం చేసామంటే విశాఖపట్నం వాస్తవులుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళంగా ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్ని రాష్ట్ర మ్యూజియంగా చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరాం. ప్రభుత్వాన్ని కోరిన తర్వాత వాళ్ళు కమిటీ వేయడం జరిగింది. మేమేం చేసామంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నేటి స్పీకర్ గారు అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రి గారికి మేము వివరణ ఇవ్వడం జరిగింది. అయ్యా, ఈ మహా కట్టడాన్ని మ్యూజియం చేయండి అని. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారిని కలిసాం, వారికి మెమోరాండం ఇచ్చాం. అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే గారు అయినటువంటి వారికి కూడా శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా పంపించడం జరిగింది. ఉత్తరాల ద్వారా ప్రభుత్వానికి ఈ మ్యూజియం చేయండి అని చెప్పడం కూడా జరిగింది. మిత్రులారా, ఇప్పుడు మేమే అంటున్నామంటే నిన్న సీఎం గారు ఒక ప్రకటన చేశారు. ఏం ప్రకటన చేశారంటే, మేము నిర్ణయం తీసుకుంటాము, నిర్ణయం తీసుకుంటున్నానంటే ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాకు చెప్పట్లేదు. మేము కోరుకునేది ఏంటి, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు, ఈ రాష్ట్ర తాలూకా అత్యున్నతమైనటువంటి స్థానం కొరకు మీరు నన్ను ఏం తీసుకున్నా సరే పక్కన పెట్టి ప్రజాభిప్రాయం మేమేం చెప్తున్నామంటే, రాష్ట్రము ఒక పేరు ప్రఖ్యాతలు రావాలంటే, దేశంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు రావాలనుకుంటే ఇప్పుడున్నట్టు ఋషికొండ ప్యాలెస్ని మ్యూజియం చేయాలి. ఎందుకు మ్యూజియం చేయాలి అని అంటున్నామంటే, ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి మాన్యుమెంట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా హైదరాబాద్లో గతంలో కలిసినప్పుడు పెట్టాం. ఇప్పుడు అక్కడ ఉండిపోయారు, వాటన్నీ తీసి రావాలి అక్కడికి. అదేవిధంగా మొత్తం ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మాన్యుమెంట్స్ చాలా ఉన్నాయి, ఇవన్నీ అక్కడ పెట్టాలి. అదేవిధంగా సైన్స్ ఉంది, మనకి ఆదివాసీ సైన్స్ ఉంది, మత్స్యకారుల సైన్స్ ఉంది. ఇవన్నీ కూడా అక్కడ పెట్టేటట్టు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది వచ్చి ఆ మ్యూజియంని చూస్తారు. తద్వారా మీకు రెవెన్యూ కూడా వస్తుంది. అంతేకాని మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వలన ఈ రాష్ట్రం తాలూకా ప్రాముఖ్యత దెబ్బతింటుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేయింది ఏంటంటే, మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి, కానీ మ్యూజియం కావాలి. ప్రైవేట్ వ్యక్తులు కానీ ఇంకొకరు ఇవ్వడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే 500 పైచలు కోట్ల ప్రజాధనాన్ని మేము ఖర్చు పెట్టారు. అది ప్రజల పరం అవ్వాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం అవ్వకూడదు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కానీ, మంత్రివర్గం అందరూ కూడా నిర్ణయం తీసుకొని మ్యూజియం చేయాలని కోరుకుంటున్నాం. దీనికోసం ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, విష్ణు కుమార్ గారు మాట ఇచ్చారు, నేను తప్పకుండా సీఎం గారితో మాట్లాడతాను, దీన్ని మ్యూజియం చేయాలని ఉంది, నాకు ఉందన్నారు. దీన్నే మనకి రఘురామకృష్ణరాజు గారు కూడా డిప్యూటీ స్పీకర్ గారు కూడా చెప్పారు, దీన్ని మ్యూజియం చేస్తే బాగుంటుందని. కాబట్టి ఎప్పటికైనా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు అందరం కలిసి మ్యూజియం చేద్దాం, రాష్ట్ర ప్రగతిని కోరుకుందాం, దేశ విదేశాల్లో ఆంధ్ర రాష్ట్రం గొప్పగా ఉందని చెప్పుకుందాం, విశాఖని పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచవ్యాప్తం చేద్దామని తెలియజేస్తున్నాం. జై భీమ్.
ప్రభువైన యేసు లోకంలోని ప్రజల పాపాలను కడిగేందుకు గాను తన రక్తాన్ని చిందిస్తూ సిలువ చేయబడ్డారు అంటూ పాస్టర్ సురేష్ తెలిపారు. సీతంపేటలో చర్చిలో నేడు గుడ్ ఫ్రైడే ప్రత్యేక కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ సురేష్ మాట్లాడుతూ ప్రభు లోకరక్షకుడై తన రక్తాన్ని చిందించి సిలువ చేయబడ్డారని తెలిపారు. 3 రోజుల తర్వాత పునరుద్ధరణ పొంది లోకానికి శుభ సందేశాన్ని అందించినట్లుగా వెల్లడించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి 7 మాటలను వినిపించనున్నారు. ఆ దేశం అంతటిలో చీకటి కారణంగా వేసింది. ఆ మాటలకు నీ నేను తప్పికొనుచున్నానని. మాది గోల్డెన్ హార్వెస్ట్ మినిస్ట్రీస్ అగాపే చర్చ్ విశాఖపట్నం జగదాంబ. మా పాస్టర్ గారు ఆయన శ్యామ్ సుందర్ గారు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. నేను ఆయన దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా ఉంటాను. ఈరోజు శుభ శుక్రవారం పండుగ జరుపుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. శుభ శుక్రవారం అని ఎందుకంటారు అంటే యేసుప్రభు వారు ఆయన లేఖనాల నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన బలి అయిపోయి మన పాపాల నిమిత్తం శాపాల నిమిత్తం బలి అయిన రోజు. అందుగురించే మనకు విడుదల. దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం. దేవుడు అతి పరిశుద్ధ స్థలము ఆవరణం అనేది 3 ఉండేవి. ఆ 3 గట్లలోని అప్పుడు ఆవరణలో కొంతమంది ఉండేవారు, పరిశుద్ధ స్థలంలో కొంతమంది ఉండేవారు, అతి పరిశుద్ధ స్థలంలో మాత్రం యాజకులే ఉండేవారు. ఈరోజు మాత్రం దేవుడు ఆయన 7 మాటలు పలికి ఆ యొక్క తెరను పైనుంచి కిందకి చిరిచించబడ్డది. అందుగురించే ఆయన పరిశుద్ధ ఆదివారం మనం అందరం కలుసుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. అదే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఘనత. అదే శుక్రవారం, అదే శుభ శుక్రవారం. వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకొని శుక్రవారం స్టాంపులు, నాణ్యాలు, శిలాజాలాలు అరుదైన ఎగ్జిబిషన్లో హవా మహల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2000 సంవత్సరాల క్రితం నాటి శిలాజాలను నేటి ఎగ్జిబిషన్లో ఉంచడం విశేషమని అన్నారు. భారతీయ వారసత్వ సంపదను పదిలపరిచి భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యంగా వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకొని ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. మా ఫాదర్కి ఇచ్చారు, మా ఫాదర్ నాకు ఇచ్చారు, మనకి పంచిపోతాలు ఇచ్చారు. తిరుగా కేర్ఫుల్గా ఎస్ అది వెరీ గుడ్. ఆయనకి ప్రాక్టీస్ ఉంది కాబట్టి చేయగలిగాం. ఇది 52 కోట్ల సంవత్సరాల నాటి ట్రైలోబైట్ శిలాజం. ఇది డైనోసార్ యొక్క బోన్ ఫాజిల్ ఇది డైనోసార్కి చెందింది. ఈ బోన్ ఫాజిల్ లోపల బోన్ మ్యారో కూడా కనిపిస్తుంది వెరీ క్లియర్గా. ఇంజనీరింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఎలక్ట్రికల్ ఇంజనీర్ని. నేను చదువుకున్నది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. కానీ నా హాబీ పురాతన నాణ్యాలు, పురాతన శిలాజాలు, పురాతన వస్తువులు సేకరించడం నా హాబీ. దానిలో నేను సేకరించిన వివిధ రకాల శిలాజాలు, నాణ్యాలు ఇక్కడ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. ఈరోజు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా మహారాజా విక్రమ్ దేవ్ వర్మ గారు నిర్మించిన హవా మహల్లో మహారాణి గారు మియాంగ్ కుమారి దేవ్ గారు కోరడంతో ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనకి ఎవరైనా కానీ రావచ్చు. ఫ్రీ ఎంట్రీ, నో టికెట్స్ లాంటివి ఏమీ లేవు. ఈ రోజంతా పెడతాము. ఇక్కడ ప్రదర్శనలో 200 కోట్ల సంవత్సరాల నాటి శిలాజాల నుంచి మొదలుపెట్టి 50 కోట్ల సంవత్సరాల నాటి ట్రైలోబైట్ శిలాజము, లీఫ్ శిలాజము,
డైనోసార్ బోన్ ఫాజిల్, ఇట్లాంటి డిఫరెంట్ ఫాజిల్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. తర్వాత తెలుగువారి ఆర్థిక చరిత్ర, సాంకేతిక చరిత్ర 2600 సంవత్సరాల నాటిది. ఆ 2600 సంవత్సరాల నాటి నుంచి ఈ తెలుగు నేలపై వివిధ రాజులు, చక్రవర్తులు, సుల్తాన్లు, నవాబులు విడుదల చేసిన నాణ్యాలు కూడా నేను సేకరించాను. వాటన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శనలో పెట్టాము. విద్యార్థులు, దీనిపైన ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు కూడా వచ్చి చూడవచ్చు. ఎంట్రీ టికెట్ ఏమీ లేదు. విశాఖ న్యూమాథమెటిక్స్ సొసైటీలో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. నా ఫిలాటలిక్ అండ్ స్టాంప్స్ కలెక్షన్ 1973 నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇవాళ వరల్డ్ హెరిటేజ్ సందర్భంగాను హెరిటేజ్కి సంబంధించిన స్టాంప్స్ అన్నీ నేను ఎగ్జిబిట్ చేశాను. హెరిటేజ్లో ఏంటంటే మన ప్రకృతి, మనం ఇదివరకు అంటే మన ఫోర్ ఫాదర్స్ ఎవరైతే మనకి అసెట్స్ ఏమైనా ఇచ్చారో దాన్ని వాళ్ళు అనుభవించిన తర్వాత మనకి ఇచ్చారు. అలాగే మనం ప్రిజర్వ్ చేసి మన తర్వాత తరం వాళ్ళకి ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో మనని ఇవన్నీ చేసి అవేర్నెస్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ అన్నీ కండక్ట్ చేసి అవేర్నెస్ తీసుకురావడం, వీటిని అన్నీ మనం ప్రొటెక్ట్ చేయాలి, ప్రొటెక్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇలాంటి ఎగ్జిబిషన్స్ అన్నీ కండక్ట్ చేస్తుంటారు. అది ఇంటాక్ వాళ్ళు చేశారు. దాంట్లో మేము పార్టిసిపేషన్ చేసి ఈ హెరిటేజ్లో ఏవెంట్ బిల్డింగ్లు ఉంటాయి, ఎలాంటివి ఉంటాయి, ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వైల్డ్ లైఫ్ అన్నీ ఉన్నాయి, అవన్నీ ఎగ్జిబిట్ చేశాను. ఒంటిమిట్ట ఆలయంలో కళ్యాణోత్సవాలు జరుగుతుంటే వైసీపీ మృక్కులు టీటీడీ గోశాల విషయంలోని అనుమతులు రాద్ధాంతం చేశారు అంటూ జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో జనసేన నాయకులు పొలిశెట్టి సత్యనారాయణతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పీతల మాట్లాడుతూ కాంగ్రెస్లోని రోజు అడుగుపెట్టగానే వైఎస్ మృతి చెందారని, రోజా ఐరన్ లెగ్ అని, చిత్తూరు చిత్రాన్ని అంటూ పలు విమర్శలు చేశారు. జనసేన నాయకులు పొలిశెట్టి సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ సిగ్గుపడుతున్నామని అన్నారు. మనుషుల్లోని 3 జాతులు ఉంటాయని, రోజాది 4వ జాతి అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ నేత రోజా సినిమా టికెట్లు అమ్మినట్లు టీటీడీ టికెట్లు అమ్ముకున్నారంటూ ఆరోపించారు. నిన్న రోజా గారు అంటే నార్మల్గా ఎవరైనా పోతే తల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అలాగే నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు రోడ్డు మీద పడుకుంటే అంటే ఆయన ఏం చెప్పారు, నన్ను గోశాలకు వెళ్ళనివ్వడం లేదు అన్నారు. గోశాలకు వెళ్ళనివ్వడం లేదనేది పూర్తి అబద్ధం అండి, పచ్చి అబద్ధం. ఎందుకంటే ఆయన గోశాల దగ్గర ఆయన గురించి వెయిట్ చేస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి ఈయన బయలుదేరితే బాగుంటుందని పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు. పోలీసులు నిర్బంధించారన్నది పచ్చి అవాస్తవం. ఎందుకంటే పోలీసులు ఏం చెప్పారంటే ఇక్కడి నుంచి పెద్ద దండయాత్రలాగా వెళ్ళొద్దు, మీరు ఒకలో ఇద్దరు ఎవరైతే వెళ్తారో వాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పోలీసులు ఆపారు అనేది వాస్తవం కాదండి. ఆ చుట్టూ ఎక్కడ పోలీసులు లేరు, చుట్టూ కూర్చున్నది కార్యకర్తలు కూర్చున్నారు, ఎక్కడ పోలీసులు కనపడలా. నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, ఆవిడ చెప్పింది ఏంటంటే 6-7 పాయింట్లు చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది 191 ఆవులు చనిపోయినాయి గోశాలలో, ఎవరు పట్టించుకోవడం లేదని. అంటే యావరేజ్గా ఒక 15 ఆవులు నెలకి చనిపోతున్నాయి, ఎవరు పట్టించుకోవడం లేదని. గతంలో చూస్తే ఇప్పటి వరకు అక్కడ గోశాల పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చూస్తే ఆన్ అండ్ యావరేజ్ 15 ఆవులు చనిపోతున్నాయండి. అది నా దగ్గర డేటా కూడా ఉంది. కాబట్టి ఆ డేటా ప్రకారంగా చూస్తే 2025 జనవరిలో 18 ఆవులు చనిపోయినాయి, ఫిబ్రవరిలో 13 ఆవులు చనిపోయినాయి, మార్చిలో 12 ఆవులు చనిపోయినాయి. ఈ మృతుల సంఖ్య తగ్గుతూ వస్తున్న సమయంలో వీళ్ళు వచ్చి అడావుడు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడంలా. అంటే ఇదివరకు హారతి డ్రామా వేశాడు కరుణాకర్ రెడ్డి గారు, నేను వచ్చి హారతి ఆపేస్తాను, నేను తప్పులు చేయలేదని చెప్పేసి. ఇప్పుడు హారతి డ్రామా పనిచేయలేదు, ఈ ఆవుల డ్రామా తీసుకొచ్చారు, గోవుల డ్రామా తీసుకొచ్చారు, తప్పండి అది. అలాగే రోజా గారికి నార్మల్గా జాతుల్లో 3 జాతులు అంటారు, ఒకటి మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని. ఈవిడ 4వ రకానికి చెందిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా యాక్సెప్ట్ చేయరావండి. ఆడవాళ్ళంటే కూడా ఆడవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఆవిడ చేసిన కామెంట్స్ని బట్టి ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పక్కర్లేదు. కానీ గతంలో సినిమా టికెట్లు బ్లాక్లో అమ్ముకుని సంపాదించినట్టుగా, ఆ తర్వాత దేవస్థానం టికెట్లు విపరీతంగా బ్లాక్లో అమ్ముకుని డబ్బులు సంపాదించింది అన్న దానికి తిరుపతిలో అంతా కూడా చాలా ప్రచారం జరగడమే కాదు, ప్రముఖ పేపర్లో కూడా వచ్చింది. వీళ్ళు ఎవరు ఏ పేపర్ మీద ఈవిడ డిఫమేషన్ కేసు వేసినట్టు లేదు, మోరల్లెస్ అది యాక్సెప్ట్ చేసినట్టు ఆవిడ. ఉద్దేశం ఏంటంటే ఇటువంటి కామెంట్స్ చేయడం మానేసి రోజా గారు ఇక మీదటైనా కొద్దిగా మంచిగా ఉంటే బాగుంటుంది. మీ మాటలకు మేము స్పందించక్కర్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని అడ్రస్ చేస్తూ మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. నాకు చాలా సిగ్గు మిల్లాటోళ్ళతో మాట్లాడాలంటే.
ఏకవచనంతో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఈ చిత్తూరు చిత్రాంగి అని మేము అనొచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. నిజంగా ఆధ్యాత్మికంగా దేవుడి మీద భక్తి ఉంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానం మీకు ఇవాళ కావాల్సి వచ్చిందా? వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని మత ప్రచారానికి ఒడిగట్టినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈమె పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. రోజాకి అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కాలు గోటికి కూడా సరిపోదు. నేను అడుగుతున్నా, నువ్వు ఆ చిత్రాల్లో నటించలేదని చెప్పి గతంలో మా మాడుగుల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు గారు చెప్పారు. ఇప్పటికీ యూట్యూబుల్లో వస్తూ ఉంటాయి. నువ్వు ఆ చిత్రాల్లో నటించలేదని చెప్పి ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నువ్వు వచ్చి ప్రమాణం చేస్తావని వస్తా ప్రమాణానికి. నేను జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతున్నా. ఆ రోజు బండారు గారు మాట్లాడేటప్పుడు ఆ చిత్రాల్లో నటించలేదని చెప్పి ఎందుకు నువ్వు ఖండించలేదు? నీలాంటి వ్యక్తుల ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి దిక్సూచిగా ఉండి మహోన్నతమైన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిపై నువ్వా మాట్లాడేది? చిత్తూరు చిత్తగాతని కూడా మేనొచ్చు, కానీ ఎందుకు అనటం లేదంటే ఒక ఆడబిడ్డని నిన్న ఏకవచనంతో మాట్లాడుతూ ఉంది. విశాఖ సిటీ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి విజయోత్సవాలు జగదాంబ థియేటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ నటించిన చిత్రాలు అన్నిటినీ మించి ఈ చిత్రం ఉందని అన్నారు. రికార్డుల గురించి ఆలోచించే వంశం కాదు, చరిత్ర సృష్టించే వంశమని తెలిపారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ అద్భుతం, ముఖ్యంగా తల్లి కొడుకుల మధ్య ఉన్న సెంటిమెంట్, యాక్షన్, ఫైట్స్ అద్భుతంగా వచ్చాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆదరిస్తారని, ముఖ్యంగా మహిళలు ఈ చిత్రాన్ని బ్రహ్మరథం పడతారని, అలాగే సమ్మర్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఫ్యామిలీ స్టైల్లో సినిమా మనకి మళ్ళా వచ్చింది. మనకి అది ఒక సూపర్ హిట్ అవుతుంది. నందమూరి ఫ్యామిలీ స్టైల్లో ఈ సినిమా మళ్ళా మనకి చాలా తర్వాత వచ్చింది. ఇది ఒక సూపర్ డూపర్ హిట్ అయ్యే సినిమా. మళ్ళా సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉందని సినిమా కళ్యాణ్ బాగా బాగా కష్టపడి బాగా కాన్సన్ట్రేట్ చేసి బాగా సినిమా తీశారు. సినిమా తీసి మేము ఈ సినిమా కంపెనీదారులు ఉత్తరాంధ్రకి సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని మేము కూడా ఊహించలేదు, కానీ మేము ఊహించిన దానికంటే సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మెయిన్ లాస్ట్ క్లైమాక్స్ 20 minutes ఫ్యామిలీ ఆడియన్స్ కానీ యూత్ కానీ ఎల్డర్స్ కానీ అందరికీ అన్ని వర్గాల వరకు అది బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా ఇక్కడ షోకి మల్టీటాక్తో ఇంప్రూవ్ అయ్యి సినిమా బెటర్మెంట్ అవుతుంది. కలెక్షన్ సండేకి ఎస్టాబ్లిష్ అయిపోయి మండే నుంచి బాగా కూర్చుని సమ్మర్కి మెయిన్ సినిమా సోలో మాస్ సినిమా అవుతుంది. అంత మాస్ సినిమా దీన్ని ఎలివేట్ చేసే సినిమా ఫస్ట్ సమ్మర్కి 2 వారాల దాకా ఏం లేదు. సో 2 వారాల దాకా అంటే ఏదో బాగా పెట్టుబడికి రాగా ఉండదు. సో మేము వ్యాపార పరంగా చెప్పక సంపాదించాం. వాళ్ళు ఫుడ్ బ్యాగ్ అంటే మనకి ఏముంటుంది, అన్ని అందులో వచ్చేస్తాయి. దాని ఇది ఎంచడానికి ఏం లేదు. సినిమాలు ఆడియన్స్ కూర్చున్నాడు అంటే సినిమా 2.5 hours 40 minutes లేకుండా అదే మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్. ఏమాత్రం బాగోలేకపోతే పాటలు లేచి వెళ్ళిపోతారు, లేకపోతే సీన్ పోవాలి వెళ్ళిపోతారు. ఫోన్లు చేస్తారా సినిమా ఏం లేదురా బాబు ఫోన్ కూడా వేస్తారని చెప్తారు, వెంట పడుకుంటారు. అలాంటివి ఎక్కడా లేవు. అనగా చాలా సినిమాకి ఏంటంటే ఈ సినిమా సీన్ లేకుండా లేకపోతే ఎంటర్టైన్మెంట్ లేదు, లేకపోతే అది లేదు. కానీ ఈ సినిమాకి ఏ ఆడియో బైక్ లేకలేదు. కూర్చుని నుంచి లేచే వరకు ఆడియన్స్ కూర్చునే ఉన్నాడు. సినిమాని ఎంజాయ్. నందమూరి బిడ్డ మజాక. ఎందుకంటే డెఫినెట్గా రికార్డుల గురించి ఆలోచన వంశం కాదు ఇది.
ఈవేళ చరిత్ర తిరగరాశారు. ఏదైతే ఎన్టీఆర్ గారు ఈ మధ్యన ప్రీవియస్ ఫంక్షన్ చెప్పారో డెఫినెట్గా ప్రతి ఒక్క నందమూరి అభిమాని కాల్ దగ్గర సినిమా ఉంటుందని చెప్పి ఆయనే స్వయంగా ఎన్టీఆర్ కళ్యాణరామ్ కాల్ దగ్గర చెప్పారు. ఆయన చెప్పిన మాట ప్రకారం సినిమా అసలు లాస్ట్ 20 minutes క్లైమాక్స్ ఎవరు కూడా ఊహించరు. ఆ విధంగా వచ్చింది క్లైమాక్స్. ఫస్ట్ నుంచి చూసైతే అటు తల్లి కూడా సెంటిమెంట్ అద్భుతంగా వచ్చింది. యాక్షన్ కానీ, ఫైట్స్ కానీ, సీన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ. డెఫినెట్గా ఈ సమ్మర్కి బిగ్ బ్లాక్ బస్టర్ అలా చేస్తాను. ముఖ్యంగా మహిళలు ఈ సినిమాను విపరీతంగా ఆదరిస్తారు. ఎందుకంటే ఎక్కడ ఆశ్రితం లేకుండా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తీసుకొచ్చారు. అసలు డెఫినెట్గా ఇది కళ్యాణ్ రామ్ చేసిన సినిమాలు అన్నిటికంటే ఇది టాప్ బిగ్ బస్టర్ కాబోతుంది గత సినిమాలతో పోల్చుకుంటే. అసలు డెఫినెట్గా ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క ప్రేక్షకుడు, ఏ అభిమాని అయినా సరే, ఏ హీరో అభిమాని అయినా సరే సినిమాని అందరూ బాగుందని అంటారు తప్ప ఏ ఒక్కరు కూడా సినిమా బాగుందని చెప్పి అనలేరు. ఎందుకంటే క్లైమాక్స్ చూసినట్టయితే కళ్యాణ్ రామ్ గారు చెయ్య పోతుంది, కానీ ఎవరు ఊహించరు ఒక హీరో ఆ టైప్ ఆఫ్ యాక్షన్ చేస్తారని ఇప్పుడు దాకా మనం చూడలేదు. అలాంటి సీను సినిమాలో వచ్చింది. డెఫినెట్గా అద్భుతంగా ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ తెలుగు జాతి ఈ సినిమాని ఆదరిస్తారు. డెఫినెట్గా ఇది బిగ్గెస్ట్ హిట్ కాబట్టి మనం చేస్తాను. జై హింద్. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కేజీహెచ్ ఆకస్మిక తనిఖీలో మంత్రి బాల వీరేంద్రయ్య స్వామి స్పష్టం. ఎస్పీ వర్గీకరణ సమాజ న్యాయ సూత్రాలకు గాను విరుద్ధంగా ఉందన్న మాల మహానాడు, మాదిగ మహానాడు వర్గీకరణ ఇది అంటూ విమర్శలు చేసిన ప్రతిపాడ రాంబాబు. నగర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరిగిన శుభ శుక్రవారం ప్రార్థనలు. ప్రభువు 7 మాటలను సందేశంగా అందించిన దైవజనులు. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.